మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్రపురం కుషాగూడలో ఉంటాం మేము. మా కాలనీలో ఉంటాడు ఆయన కూడా. అక్కడ ఉంటే నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు. పొద్దున 10 గంటలకు తీసుకొచ్చిండు. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర గట్కేసలో ఉన్నాం మేమన్నా. మా పిల్లని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. చదవకపోతే మాకు చెప్పండి, ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు అంటే ఈ సంవత్సరం చదువుకోరా, నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం వాళ్ళకి వెళ్ళి, వద్దు మనకి ఇక అక్కడనే కుషాయిగూడలో వేరే ఏసల్ కాలేజ్ చదువుకుందాము అని కూడా చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ. నేను మాకు నైట్ 7:30కు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మావోని తీసుకొచ్చిన బాయ్ ఈ సంవత్సరం చదివిస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ చైతన్యలో చదువుతాడు. ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే తీ బాయ్ ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగిరా అన్న. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు, కుట్టకండి మా వాడు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు, మీరు ఎందుకు టార్చర్ పెడతారంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. 1st క్లాస్ నుంచి 10th వరకు గౌతంలో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగూడలో. గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మీ పిల్లోడు చదువుతారంటే మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ మీద? ఎవరు అంత అధికారం ఎందుకున్నది? బాత్రూమ్ లో టార్చర్ కాలేజ్ వాళ్ళే, లెక్చరర్ చాలా టార్చర్ పెడతారు. చదువుతులే అంటాడు. పిల్లోడు చాలా గౌతంలో చదివిండు. 10th వరకు 1st క్లాస్ మార్కులు వచ్చినాయి. చూడండి మీ మెమో కూడా చూడండి. పిల్లోంది చాలా క్లెవర్ పిల్లోడు. కానీ చాలా వీళ్ళే ఘోరంగా వేసి 1 వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లోడు మా ఫోన్ వచ్చింది కొట్టినని, ఎందుకు కొడతారు మీరు అని చాలా బెదిరించిండు. మీరు కొట్టే అధికారం మీకు లేదు, చదవకపోతే మా పిల్లోడు అని చాలా మాట్లాడాం. కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లోడిని. చాలా అంటే చాలా టార్చర్ పెట్టిర్రు. మీరు ఏం చేస్తారో అర్థమవుతలేదు. కానీ మా ఊరిని ఘోరంగా వీళ్ళే చంపారు, టార్చర్ పెడితే చంపారు. వానికి ఆయన ఇద్దరు అన్నదమ్ములు, 2 కొడుకులు ఆయనకు. పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు, ఈ చిన్నోడు ఫస్ట్ ఇయర్. 2 మంచిగా ఉంటారు పిల్లలు. మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినాం అనుకుంటే ఇప్పుడు పిల్లలు. చాలా ఘోరం అండి. మాకైతే చాలా బాధ అనిపిస్తున్నది. ఇక్కడనే ఉన్నారని చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి. ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము. ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని. అందరూ ఇక్కడికే వస్తున్నారండి. మాకైతే చాలా ఘోరంగా ఉన్నది. మీ మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి. వీళ్ళు చాలా కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి, నారాయణ వాళ్ళకు. మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకంటే టార్చర్ పెడుతున్నారు వీళ్ళు టార్చర్ పెట్టి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు? చాలా బాధ ఉన్నది సార్. మీ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి. ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు. థ్యాంక్ యూ సార్.